నాకు ఈరోజు సంతృప్తిగా సంతోషంగా కనబడుతున్నది. ఎందుకంటే ఈరోజు జగనన్న ఆశీర్వదిస్తూ హక్కును చేర్చుకొని కుటుంబంలో ఒకటిగా స్వీకరిస్తున్న ఈ పెద్ద మనసుకు హృదయపూర్వకంగా చెరుసు నుంచి నమస్కరిస్తున్న పెద్దలారా, ఆత్మీయులారా, నేను కూడా ఈరోజు వాసన్న నాకు కూడా అనేక దశాబ్దాలుగా వాసన్నతో వ్యక్తిగతంగా చాలా అటాచ్మెంట్ ఉంది. అనేక సందర్భాల్లో తిరుపతి వచ్చినప్పుడు కూడా అన్న నేను కలిసేవాళ్ళం. మా ఇంటి దగ్గరికి అన్న కూడా అనేక సార్లు ఫ్యామిలీతో కూడా వచ్చేవాడు. పర్సనల్గా మా ఇద్దరిది జగనన్నకు గట్టిగా ఉన్నటువంటి సైనికుల్లో మమ్మల్ని ఇద్దరు కూడా ఒకరు చూస్తారు. కానీ పెద్దవారు, ఆత్మీయులారా, ఈరోజు మీ దృష్టికి తెస్తున్నా, ఒంగోలులో కొన్ని పరిస్థితులు ఈ మధ్య గమనిస్తున్నప్పుడు ఒంగోలు నిజంగా కూడా ఎప్పుడో వాసన చాలాసార్లు చెప్పేవాడు. ఒకప్పుడు ఎలా ఉన్నది ఒంగోలు అంటే అశాంతికి, మర్డర్లకు, రౌడీజానికి ఒకప్పుడు నిలయంగా ఉన్న ఒంగోలును అన్నను మీరు ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఈరోజు ఒంగోలులో ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉందంటే దాని వెనకాల అనేక సంవత్సరాల వాసన్న ఒక యజ్ఞం చేశాడు. ఈ రోజుకు నేను దగ్గరగా వాసన్న మంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ, తర్వాత జగనన్న పీరియడ్లో కానీ, మంత్రిగా ఉన్నప్పుడు చాలామంది మంత్రుల దగ్గరికి ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ మంత్రి దగ్గరికి పోతారు. మిగతా వాళ్ళు కనీసం ఎదురు కూడా కలవరు. కానీ వాసన్న మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి చాంబర్కి వెళితే అన్ని పార్టీల నాయకులు ఒంగోలు నుంచి అయితే, ఈ జిల్లా నుంచి అయితే అందరూ అడగబడుతుంటారు. కానీ వాళ్ళేమన్నా మనం ఓడించడానికి తీవ్రంగా కష్టపడ్డాడు. కొన్నిసార్లు ఊరిలో పోతే ఇబ్బంది పెట్టాడు. మా కార్యకర్తల మీద దాడులు చేశాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. పడవుతున్న నమ్మకం అన్ని పార్టీలకు ఉండేది. అన్ని పార్టీ నాయకులు వచ్చేవాళ్ళు. వస్తే తన పేషంలో ఉద్యోగస్తులు చెప్పేవాళ్ళు మాకు, అలా వాసన్న సార్ దగ్గరికి ఎవరైనా వచ్చారంటే ఎప్పుడు వచ్చినా పని చేయమంటాడు. అందుకే వాసన అందరూ అంటుంటారు అజాత శత్రువు అని. ఎవరితో శత్రువుతో లేని వ్యక్తి వాసన. ఈరోజు ఇంత నిజంగా ఒక్కసారి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఇతర పార్టీ నాయకులు కానీ గుడి మీద చేసుకొని ఈ వాసనని కలవలేదు. ఎప్పుడు మా జీవితంలో ఏ పని అడగలేదు. మేము అడిగాము, వాసన నువ్వు ఫలానా పార్టీ కాబట్టి నువ్వు బయటకు పోని ఒక్కడన్నాడని చెప్తే మేము దేనికైనా సిద్ధం. తన ఒక్కడి మీద చేసి అలా ఉన్నటువంటి అంతగా, అంత సౌమ్యుడిగా, అందరికీ ఆప్తుడిగా, తన దగ్గరకు వచ్చిన వాడు ఇంటికి వచ్చినా, ఆఫీస్కి వచ్చినా, ఎక్కడికి వచ్చినా వాడు సంతృప్తిగా ఇంటి నుంచి వెళ్ళాలనేటువంటి ఒక పెద్ద మనసుతో అందరితో ఉన్నటువంటి వాసనని ఈ మధ్య మొదటిసారి ఎన్నో కోపం వచ్చింది చూశాను నేను. నా చిత్తూరు ఎప్పుడు మేము కూడా అనుకో అన్నకి ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకో, ఇది ఎదురా ఇది కరెక్ట్ కాదు, తప్పు చేశా అంటే వాడు కనబడిపోతాం, బాధపడి వదిలేస్తాడు తప్ప తన కోపం రాదు. వీడు కనబడిపోతాను లేదు. అంతగా ఉన్న వాసన మొదటిసారి కోపరానికి కారణం ఏంటంటే ఇక్కడ చేస్తున్నటువంటి లిటిగెంట్ పనులు, రెచ్చగొడుతున్నటువంటి విధానం, తప్పుడు దారులు ఎన్నుకుని ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనుకోవడం, చివరికి ప్రచారం చేసేటువంటి తన కుటుంబ సభ్యులు కూడా తన కూతురైనా కోడలైనా ఒకటిగా చూస్తే నేను చూసి చాలా మంది చూస్తుంటా. మీరు వాసన విషయం అనిపిస్తుంది నాకు అనిపిస్తుంటుంది. కావ్యమ్మ కూతురా కోడల్లా కన్ఫ్యూజ్ అవుతుంది. అందుగా కూతురులాగా చూస్తున్నా తనను కూడా వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు, కంట్రోల్ తప్పిపోయి వ్యవహరిస్తున్నప్పుడు ఎంతకాలం ఓపిక పట్టాలి తన మటుకు. నేను మేము కూడా చెప్తుంటాం వాసన్నకి, అన్నా నీ మంచితనం నీ బలహీనతేమో గుర్తించుకో ఒక్కొక్కసారి నువ్వు.
ఎక్కువ మంచితనం అయితే కూడా ఈజీగా తీసుకుంటారని. అందుకని ఈజీగా తీసుకోవడం వల్లే చివరికి కుటుంబ సభ్యుల మీద దాడి చేసే దగ్గరికి, తనతో కూడా ఉండేవాళ్ళ మీద కేసులు పెట్టే దగ్గరికి అనేక రకాలుగా తెగబడుతున్నారు. ఇది సాంప్రదాయం కాదు. అందరికీ మంచి చేసే ఆప్తుడైన అందుకే జీవితంలో కొనసాగించాల్సిందిగా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు గుర్తుంచుకోండి, ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఏ నియోజకవర్గంలో అయినా కూడా పదవి వచ్చినప్పుడు శత్రు సంహారం చేయాలనేటువంటి ఆలోచనలు ఫస్ట్ వస్తుంటాయి. పదవి వచ్చినప్పుడు శత్రువు కూడా సాయం చేయాలనే ఆలోచన ఉన్న వాసనని వాసన మనస్తత్వానికి అవకాశం వస్తే ఒక అశాంతి తీసుకురావాలి, ఒక విధ్వంసం తీసుకురావాలి, ఒక అలజడి తీసుకురావాలి, ప్రజల్లో ప్రశాంతత పోగొట్టాలనే ప్రత్యర్థికి ఉన్నటువంటి తేడాను ఒక్కసారి మీరు పార్టీ సైనికులైనటువంటి మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒంగోలు ప్రశాంతంగా ఉండాలి అంటే వాసన లాంటి వ్యక్తులు మీరు కాపాడుకో